టార్గెట్ ఏం లేదు రఘు. ఫస్ట్ చట్టసభలో కూర్చోవాలి. నేను చట్టసభకు పోవడం అనేది నేను ఎట్లా పోవన్నా పోతా రఘు. ఒకరోజు ఇటో అటో నేను పోగలుగుతా, ఖచ్చితంగా పోయి చూపిస్తా. కానీ ప్రజలు కోరుకున్న తెలంగాణ, ప్రజలు కోరుకున్న దేశం, ప్రజలు కోరుకున్న పరిపాలన అందించాలనేది మా పార్టీ ప్రధాన లక్ష్యం. ప్రజలు కాంగ్రెస్ పార్టీ హయాంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని తెలియని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. టీఆర్ఎస్ నాయకులు చాలామంది మాట్లాడుతూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీ తినతందుకు బుక్కెడు బువ్వ లేనప్పుడు అధికారాన్ని చేపట్టింది. అక్కడి నుంచి కేసీఆర్కు మిగులు బడ్జెట్తో రాష్ట్రాన్ని అప్పచెప్తే మళ్ళీ బుక్కెడు బువ్వ ఈ పూటకి ఈ బియ్యం కొనుక్కొచ్చుకునే కాడికి తెచ్చిండు. కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి తీసుకుంటే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, పివి నరసింహారావు, వీళ్ళంతా వివిధ రంగాల్లో ఎక్స్పర్ట్స్. వీళ్ళంతా వాళ్ళు వారి స్థాయిలో పనిచేసారు. దేశానికి కంప్యూటర్ పరిచయం చేసినోడు ఎవరు? రాజీవ్ గాంధీ గారు దేశానికి కంప్యూటర్ని పరిచయం చేసిండు. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో ఈ పార్టీ త్యాగాల పునాదుల మీద నిర్మించబడ్డ పార్టీ. ఇప్పుడు ప్రశ్నించే మల్లన్న ఇంకా కాంప్రమైజ్ అయి ఉన్న పార్టీని పైకి లేపడం తప్ప ఇంకొక మాట ఏం రాదు కదా మీ నోటి నుంచి? ఒక విషయం చెప్తారు, ఈ ప్రభుత్వాన్ని నేను కోరి తెచ్చుకున్న ప్రభుత్వం, ఈ ప్రభుత్వం రావాలని కోరుకున్న ప్రభుత్వం. అంటే సహజంగా ఏమనుకుంటారంటే చూసే జనం మామూలుగా ఏమనుకుంటారు, నువ్వు ఎప్పుడు కొట్లాడుతూనే ఉండాలన్నా, నీ ఈపులో గాయాలు మాని మళ్ళీ కొట్టించుకోవా, ఇట్లుంటుంది అన్నట్టు. సహజంగా అటువంటి ఆలోచనలు ఉంటాయి వాళ్ళకి. ఎంతసేపు టీవీ ముంగడ కూర్చున్నాగా ఇక కానీ నువ్వు అట్లే ఉండాలమ్మో, నువ్వు ఇట్లా అంటే వాళ్ళ ఆలోచన అట్లా ఉంటుంది. కానీ నేను ఆచరణలోకి తీసుకురావాలనుకుంటున్న ఆలోచనని అంత ఈజీగా మూర్ఖత్వంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 30 రోజులు కాలే అధికారంలోకి వచ్చి అప్పుడే కేటీ రామారావు, హరీష్ రావు, ఈ బ్యాచ్ అంతా ఏదో అయిపోతుంది అనేటువంటి యాంగిల్లోకి తీసుకొస్తా ఉన్నారు. నిజంగా దమ్ముందా వీళ్ళు? చర్చకు వచ్చే దమ్ముందా? తెలంగాణ రాష్ట్రంలో వీరు చేసిన మోసం, వీళ్ళు చేసిన కబ్జాలు, వీళ్ళు చేసిన అవినీతి ఒక్కటొకటి బయటకు వస్తూ ఉంటే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే ఆశ్చర్యపోతూ ఉన్నారు వీళ్ళు చేసిన కథలన్నీ చూస్తూ ఉంటే. కాబట్టి నేనేమంటున్నా, తెలంగాణ రాష్ట్రంలో ఒక గొప్ప పరిపాలన అందాలంటే అది ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యమవుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ. ఇవాళ ఎప్పుడన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తను అక్కడ పదవీ ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంటే మీ తొలి వెలుగులోనే కదా లైవ్ పెట్టింది, కంచె బలగొడుతున్న లైవ్. నేనే వెళ్ళిన అక్కడికి, మీరే వెళ్ళారు కదా, కంచె బలగొట్టిన లైవ్ చూసిరు కదా మీరు. అంటే ప్రజలకు స్వేచ్ఛాయుత వాతావరణం ఉండాలని ఆలోచించిండు ముఖ్యమంత్రి గారు. ధర్నా చౌక్ను ఓపెన్ చేయమని చేయించిండు. ఇవాళ నిరసన చేసుకునే హక్కునిచ్చిండు. ఈ హక్కులను కాల రాసినోడు కేసీఆర్. సరే, కంపేర్ టు లాస్ట్ గవర్నమెంట్ని కంపేర్ చేస్తే 100% బెటరే. మనం గాలి పీల్చుకోగలుగుతున్నాం, ఈ ఫేస్ టైంలో ఏం లేకుండా జనరల్ కాల్లో మాట్లాడగలుగుతున్నాం. సో ఆ వెసులుబాటు ఉంటుంది, కొంత డెమోక్రటిక్గానే ఉంటుంది. ఈయనగా కేసీఆర్ కాకుండా ఎవరు వచ్చినా ఇదే రకమైన పరిస్థితి కొంత ఉండేది, కాదనట్లేదు. కానీ మీరు గవర్నమెంట్ అన్న తర్వాత తప్పిదాలు జరుగుతూనే ఉంటాయి, ఎమ్మెల్యేలు ఓడోడు కబ్జాలు చేస్తూనే ఉంటాడు. మరి వీటన్నింటిని ఫోకస్ చేయాలి కదా, మీలాంటి వాళ్ళు ఆ పనిలో ఉంటారా? అదే చేస్తా ఉన్నాం రఘు. నేను ఇప్పటి వరకు నేను చేస్తున్నటువంటి పని మామూలు పని ఏం చేస్తలేదు. ఇప్పుడు రైతు బంధు పడలేదు, మనం అడగాలి కదా, ఎందుకు రాలేదు విషయం క్లియర్ గా. రైతు బంధు విషయంలో గవర్నమెంట్ చెప్పింది జనవరి ఎండ్ వరకల్లా రైతు బంధు పైసలు ప్రతి రైతు అకౌంట్ లో జమ చేస్తామని చెప్పింది. ఆ అవకాశాన్ని ఈ 30 రోజుల్లో ఇక చీల్చవయా అని అనాల అవకాశం ఇవ్వాలి కదా గవర్నమెంట్కి. ఓకే, అవకాశం ఖచ్చితంగా ఇవ్వాలి గవర్నమెంట్కి. నేను నమ్ముతున్నా రఘు, 100% గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలు అమలు చేసి చూపిస్తాడు 100 రోజుల్లో. 100 రోజులు అయినాక మాట్లాడుకుంటే ఏది అమలు చేస్తా అన్నామని నువ్వు చెప్పి మేము ఒక డెడ్ లైన్ పెట్టుకున్నాం ఇప్పటివరకు వర్క్ చేయాలని చెప్పి ఆ ప్రాసెస్లో ఉన్నాం కదా. కానీ పైసలే లేవు కదా. ఇప్పుడు 6,71,000 కోట్ల అప్పు చూపిస్తున్నారు. ఎట్లా ఏడు నుంచి తెచ్చి ఈ హామీలన్నీ నెరవేరుస్తారు? అంటే ఖచ్చితంగా రఘు, ఎందుకంటే ఈ దొంగల ముఠా చేసిన సంపద అంతా మళ్ళీ ప్రజల పరం చేయాల్సిందే, ఖజానాలు జమ చేయాల్సిందే. రెండోది, కేంద్ర రాష్ట్ర మధ్యల సంబంధాల్లో ఎంత మార్పు కనిపిస్తుంది రఘు నీకు? గతంలో కేసీఆర్ ఎన్నడన్నా పోయి ఓ కేంద్ర మంత్రిని కలిసి ఇవి మా రాష్ట్రానికి రావాల్సింది గిది, మాకు రాష్ట్రానికి ఇవ్వాల్సింది గిది, మాకు ఈ ఇండస్ట్రియల్ కారిడార్ రావాలి, దీనికి సంబంధించిన డబ్బులు రావాలి,
లేకపోతే ఆంధ్ర తెలంగాణ విడిపోయినటువంటి విభజన హామీలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి, పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కావాలి, ఇటువంటి అంశాలు ఎన్నడన్నా కేసీఆర్ నోటి నుంచి కానీ కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఎప్పుడన్నా మీడియాలో చర్చకు వచ్చినాయా? కేసీఆర్ పోతే కలిస్తే మోడీని కలవాలి, లేకపోతే అమిత్ షాని కలవాలి. ఇప్పుడు కేంద్ర మంత్రులను కేసీఆర్ చూస్తే ఏ బుడపొరగాల అని అనుకుంటాడు, కానీ ఆయన కేంద్ర మంత్రి, మొత్తం ఈ దేశంలో ఒక శాఖకు మంత్రిగా వ్యవహరిస్తా ఉన్నాడు. ఇతను నామూషికి పోయి నువ్వు నాకు ఇచ్చేదేంది, నేనే కడతా, కేంద్ర రాష్ట్ర సంబంధాలు దెబ్బతీసిండు. కేంద్ర రాష్ట్ర సంబంధాలని వాళ్ళ ముఖ్యమంత్రి గారు మళ్ళీ కలిపిండు. కేంద్రంతో రాష్ట్రాలు ఎట్లా వ్యవహరించాలి, కేంద్రాల నుంచి రావాల్సిన రాష్ట్రాలు ఎట్లా తీసుకోవాలి, దానికి ఒక ప్రాతిపదికన, దానికి ఒక ప్రయత్నము, అది దాని దిశగా ఒక కార్యాచరణ అది చేస్తూ ఉన్నాడు. ఇలా మార్పు స్పష్టంగా కనిపిస్తుందా తెలంగాణ రాష్ట్రంలో? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఆడబిడ్డనన్నా ఉచితంగా బస్సు ఎక్కి ఇంటికి పోయే అవకాశం ఎన్నడన్నా ఆలోచించినా కేసీఆర్? ఇది ఎన్నడ ఆలోచించలే. ఇదంతా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సంక్రాంతికి స్పెషల్ బస్సులు కానీ ఏ బస్సులు ఎక్కినా సరే మహిళలకు ఫ్రీగా ఉచిత రవాణా. ఇది కాంగ్రెస్ పార్టీ, ఆ తల్లి సోనియా గాంధీ ఒక హామీ ఇస్తే ఆ హామీ నిలబెరుస్తూ ఉంది. ఇప్పుడు 200 యూనిట్ల కరెంటు గురించి ఆలోచిస్తూ ఉన్నాం. ఇప్పుడు జనవరి ఎండింగ్ లోపల రైతు బంధు నిధులు జమ చేయాలని ఆలోచిస్తూ ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ అప్పులు చేస్తున్నారు, మీరు చేసేది ఏముందని ఇంకొకటి ట్రోల్ చేస్తున్నారు కదా. ఇప్పుడు కాదు రఘు, కాదు అప్పులు చేస్తున్నారు, ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు ఈ రాష్ట్రానికి తండ్రి అసంటోడు కేసీఆర్, రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి పెద్ద. పిల్లల కడుపు మాడుతుంటే ఆన్నో ఇన్నో అడుక్కొచ్చి పెట్టాలి, అది ఆయన బాధ్యత. పిల్లల కడుపు మాడినా సరే నేను ఏమి చేయనంటే కేసీఆర్ చేసిన కథ, ఇవన్నీ కేసీఆర్ చేసినాయి కదా. రాష్ట్రం దివాలా తీయడానికి కారణమే రేవంత్ రెడ్డి గారా? కేసీఆర్ కదా. తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాల నుంచి అధికారంలో కూర్చొని బొక్కసాలు నింపుకొని కోట్ల రూపాయలు దండుకొని ఇలా కాళేశ్వరం లాంటి దిక్కుమాలిన ప్రాజెక్టు కడితే కాళేశ్వరం నడిపించకపోతే 16,000 కోట్లు కట్టాలి, నడిపిస్తే 25,000 కోట్లు కట్టాలి. మరి ఇటువంటి అన్ని గుదిబండలు తయారు చేసిన తర్వాత కనీసం ఈ పేదవాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం ఎక్కడ మీరు చూడండి, కేసీఆర్ లాగా ఎంత చందులాల్ దర్బార్ లేక ఫస్ట్ అయితే అప్పు తీసుకురా 4 రూపాయలు 5 రూపాయల తర్వాత అని ఆయన వ్యవహారం. మార్కెట్లో ఎక్కడ తక్కువ ధరకు తక్కువ వడ్డీకి దొరికితే అక్కడ తీసుకురావాలని మా అభిప్రాయం. కేసీఆర్ చేసినటువంటి కథ కంట్రోలర్ ఆడిటర్ జనరల్ చెప్పిండు కదా ఏం చేసిండు అనేది. ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగే ప్రతి పాపానికి ఇంకో 10 ఏళ్ల వరకు కూడా కేసీఆర్ కారకుడు.